రాక్షస ప్రేమ పార్ట్ 70 డైరీతో పాటు ప్రణవ్ వనిత కలిసిన దిగిన ఫొటోస్ ఆల్బమ్ కూడా ఉంది. వేగా వనితల ఫొటోస్ కూడా ఉండడంతో ఫోటోలో ఉన్న వేగాన్ని వేళ్లతో తడుముతూ ఉన్నాడు విరాజ్. సార్ అని నాయక్ పిలుస్తాడు. వెంటనే స్పృహలోకి వచ్చి ఏమన్నా క్లూస్ దొరికాయా అని అడుగుతాడు. ఏం లేదు సార్ అంటాడు నాయక్. అయినా చనిపోయిన ఇన్ని రోజులకి ఏం దొరుకుతాయి సార్? ఏదో చిన్న ఆశ నాయక్ అంటూ ఆ డైరీ ఆల్బమ్ తీసుకుని బయటకు నడుస్తాడు విరాజ్. నాయక్ ఫొటోస్ని చూస్తూ, సార్ మేడంకి బాగా క్లోజ్ అనుకుంటా, చూడండి ఎలా ఉన్నాయో ఫొటోస్, ఓన్ సిస్టర్లా ఉంటారు నాయక్ అని చెప్పాడు విరాజ్. చూస్తే చాలా అమాయకంగా కూడా ఉంది, అదే అదునుగా చూసుకుని అలా చేసి ఉంటారు సార్ అంటూ బయటకు వచ్చేస్తాడు విరాజ్. నాయక్ వెళ్ళి ఆ ఓనర్ని పిలుచుకురా అని చెప్తాడు. నాయక్ వెళ్ళి ఓనర్ని తీసుకొని వస్తాడు. ఇదిగో డబ్బులు తీసుకొని కొత్త తాళం కొనుక్కో అని వెళ్ళిపోతాడు విరాజ్. చిత్రమైన వ్యక్తిలా ఉన్నాడే అని తన ఇంట్లో ఉన్న తాళం తెచ్చి లాక్ చేస్తాడు ఓనర్. స్టేషన్కి వెళ్ళగానే సెల్ ఫోన్ షాప్ వాడు గుర్తొస్తాడు. అతనికి కాల్ చేసి రిపేర్ ఎంతవరకు వచ్చిందని అడుగుతాడు. సార్ చాలా టైం పట్టేటట్టు ఉంది, నేను ఇన్ఫో చేస్తా బాగు అవ్వగానే అంటూ కాల్ కట్ చేస్తాడు ఆ వ్యక్తి. ఆ ఫోన్తో ఏం చేస్తాం సార్ మనం, అసలు ఇంట్లో ఫోన్లో ఏముంటాయి అంటే ఎవరైనా తనని లవ్ చేయమని కానీ ఇంకేదో కావాలని టార్చర్ చేశారేమో, ఆ విషయం తన బాయ్ ఫ్రెండ్కి వేగాకి చెప్పుకోలేక తనలో తనే మదనపడిందేమో అని డౌట్ అన్నాడు విరాజ్. అలా అయితే మీ దగ్గర డైరీ ఉంది కదా సార్, దానిలో ఆ మ్యాటర్ రాసే ఉంటుందిగా. అవును కదా అని నాయక్ని చూసి థ్యాంక్స్ చెప్తాడు. స్టేషన్లో ఖాళీగానే ఉండేసరికి డైరీ చదవడం స్టార్ట్ చేస్తాడు విరాజ్. ఫస్ట్ పేజ్లో వనిత అని పెద్దగా రాసి ఉంటుంది. రెండవ పేజ్ ఓపెన్ చేస్తాడు. నేను ప్రతిక్షణం అమ్మాయిని అని తెలియడానికి వనిత అని పేరు పెట్టారేమో అని స్మైల్ సింబల్ వేస్తుంది. అది చదవగానే విరాజ్ ఫేస్లో స్మైల్ వస్తుంది. ఒక్కోసారి ఆడపిల్లని అయినందుకు గర్వంగా ఉంది, ఒక్కోసారి బాధగా కూడా ఉంది. ఎలా ఉన్నా నేను అనే మనిషిని భూమి మీదకు వచ్చాను, బతికి తీరాలిగా ఆయుష్ ఉన్నంతకాలం. అది చదవగానే కళ్ళు పెద్దవి చేసి నాయక్ వైపు చూస్తాడు విరాజ్. ఏంటి సార్ ఏమైంది అలా చూస్తున్నారు అని అడుగుతాడు. చూస్తుంటే ఈ అమ్మాయి పిరికిది అయినా భూమి మీద ఎలా అయినా జీవించాలనే ఆశ ఉన్నట్టు ఉంది. ఖచ్చితంగా సూసైడ్ చేసుకునే అమ్మాయిలా అనిపించడం లేదు. మిగిలినది కూడా చదవండి సార్, మీకు ఇంకా ఏమన్నా తెలియచ్చు. అలానే నాయక్ అని డైరీ చదివే పనిలో పడతాడు విరాజ్. వనిత డైరీలో తన బాల్యం గురించి, ఆశ్రమం, వేగాని చెల్లిగా ఎలా చూసుకుందో అవన్నీ రాసి ఉంటుంది. అదంతా కొంచెం కొంచెంగా స్కిప్ చేస్తూ చదువుతాడు విరాజ్. చివరికి తన జాబ్ చేసే దగ్గర నుండి పాయింట్ టు పాయింట్ చదవడం స్టార్ట్ చేస్తాడు. జాబ్ నా లైఫ్లో సెల్ఫ్ రెస్పెక్ట్గా భావించేది ఏదన్నా ఉంది అంటే అదే. అది వరకు డబ్బులు చేతిలోకి లేక చాలా కష్టాలు పడేదాన్ని. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీ లైఫ్. రోజులు బాగానే గడుస్తున్నాయి. ఆఫీస్, ఇల్లు, అప్పుడప్పుడు వేగాతో మీటింగ్, గుడ్ అనుకుంది. లంచ్ టైం అయ్యేసరికి విరాజ్ ఆ డైరీని పక్కన పెట్టేస్తాడు. స్టేషన్లో కొన్ని కేసెస్ ఉండటంతో వాటి మీద ఒక లుక్ వేస్తాడు. ఈవినింగ్ వరకు అదే సరిపోతుంది, మళ్ళీ డైరీ చదవడానికి వీలు పడదు. ఇంకొంచెం సేపు స్టేషన్లో ఉండి చదువుదాం అనుకుంటాడు విరాజ్. అప్పటికే విరాజ్కి ఓపిక అయిపోయింది. బాగా నీరసంగా ఉండడంతో ఇంటికి వెళ్ళిపోతాడు. విరాజ్ రావడమే చాలా బద్ధకంగా కనిపించేసరికి వేగా మళ్ళీ మొదలు పెడుతుంది గొనగడం. హెల్త్ బాగాలేనప్పుడు వెళ్ళడం అవసరమా అని. సుభాష్ని మంచినీళ్లు తెచ్చి ఇస్తే తాగుతూ, ఏం సుభాష్ని నువ్వు కూడా ఇంతేనా, మీ ఆయన్ని గొనిగి సాధిస్తావా అన్నాడు విరాజ్. పోండి బాబు, నాకు సిగ్గేస్తుంది అంటూ వెళ్ళిపోతుంది సుభాష్ని. ఈ ఏజ్లో కూడా వాళ్ళ ఆయన పేరు ఎత్తితే ఎలా సిగ్గుపడుతుందో చూడు. నువ్వు ఉన్నావు, ఎందుకే ఎప్పుడు చూడు నా మీద కయ్యమంటూనే ఉంటావు అన్నాడు విరాజ్. మీరేం చేయకుండానే అనలేదుగా అంది మూతి తిప్పుతూ. ఉఫ్, అలాంటివన్నీ చేసి నాకు చిరాకు తెప్పించకు వేగా. అది వరకు నువ్వు అలా మూతి తిప్పినా, వయ్యారాలు చూపించినా ఏదేదో అయ్యేది, ఇప్పుడు మాత్రం చూస్తుంటే చిరాకు వస్తుంది అన్నాడు విరాజ్. కావాల్సినవన్నీ తీసుకున్నారుగా, అలానే అనిపిస్తుందిలే అంది వేగ. నువ్వు రంభ, నీ అందం మొత్తం దోచుకున్నా అని నవ్వుతాడు విరాజ్. రంభ అంత కాకపోయినా నేను యావరేజ్గానే ఉంటాను. నేను హీరోని, నీలాంటి యావరేజ్ దానికి ఎలా పడ్డానో ఇప్పటికే అర్థం అవ్వక చస్తున్నా. అబ్బో, నువ్వు హీరో నేను జీరోనా అంది కోపంగా వేగ విరాజ్ని చూస్తూ. ఎస్ అని తల ఊపుతాడు విరాజ్. లోపలికి రా చెప్తా నీ సంగతి అని ఏం మాట్లాడకుండా బెడ్ మీద వాలుతుంది. డైరీ స్టేషన్లో ఉంచి ఆల్బమ్ ఇంటికి తెస్తాడు విరాజ్. వేగా ఇప్పుడు తనని పట్టించుకునే స్థితిలో లేదని ఫాస్ట్గా లాకర్ ఓపెన్ చేసి అందులో పెట్టేస్తాడు. హలో సార్, ఏం దాచారు లాకర్లో? సీక్రెట్ అంటూ వేగా పక్కకి వస్తాడు విరాజ్. చెప్పొచ్చుగా అని ఫేస్ని ఇన్నోసెంట్గా పెట్టి కళ్ళు గుండ్రంగా తిప్పుతుంది.
వనిత వేగ కలిసిన దిగిన ఫొటోస్లో వేగ చాలా క్యూట్గా ఉంటుంది. ఆ పిక్ గుర్తు రాగానే వేగాని దగ్గరకు లాక్కొని పెదవులని అందుకొని బెడ్ మీదకి బెండ్ అవుతాడు. వేగ కూడా విరాజ్ పెదవులకి గాఢంగా ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఒక 5 మినిట్స్ వేగ అతని లిప్స్ని వదిలి అతని గుండెల మీద పడిపోతుంది. ఏంటి మధ్యలో బ్రేక్ ఇద్దామా అని ఆమె వైపుకు తిరుగుతాడు విరాజ్. తమరు హీరో, నేను యావరేజ్ గర్ల్ని కదా, నాతో ఎందుకు ఈ సరసాలు, నువ్వెలా ఉన్నా నా లైఫ్ వే అంటూ మళ్ళీ లిప్స్ని అందుకొని వదిలేస్తాడు విరాజ్. వేగా సిగ్గుపడుతూ కన్ను దించేస్తుంది. ఇది సిగ్గుపడిందని నేను కనుక అడ్వాన్స్ అయితే నా పని గోవిందా, ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఏమో నేను నీ భార్యని కాదు అని గొడవ పడుతుంది. చిన్నగా జారుకోవడం మంచిదని హాల్లోకి వచ్చి టీవీ చూస్తాడు. వేగా కిస్ అనే ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి విరాజ్ ఎక్కడా అని వెతుకుతుంది. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలిగా అని కిటికీ దగ్గరకు వెళుతుంది. విరాజ్ టీవీ చూస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు ఇతను నా పక్కన ఉండి నన్ను కిస్ చేసింది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తుంది. స్కూటీ మనీ అడగడం మర్చిపోయానే అని నా ఈఎంఐ నువ్వెందుకు పే చేసావని అడుగుతుంది విరాజ్ని. విరాజ్కి ఆమె మాటలు వినిపించనట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఓయ్ నిన్నే అని పెద్దగా అరుస్తుంది. ఇష్ అబ్బా అని ఆమె వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తూ పే చేస్తే ఏమైంది అంటాడు. నా స్కూటీ అది, నువ్వు కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ దగ్గర మనీ ఉన్నాయా కట్టడానికి అని అడుగుతాడు విరాజ్. లేవు అన్నట్టు తల ఊపుతుంది వేగ. మరెందుకు కట్టావంటావేంటి, నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి కట్టేశాను. అలా అయితే నేను నీ మనీ నీకు తర్వాత ఇస్తా అంటుంది వేగ. మనీ రిటర్న్ చేస్తా అనేసరికి కోపంతో పిడికిలు బిగుసుకుంది. ఈ వేగ తింగర్కి రివర్స్లోనే వెళ్ళాలని, సరే నీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వు అంటాడు విరాజ్. విరాజ్ అలా అనేసరికి కోపంతో పళ్ళు బిగిస్తుంది. ఈడియట్, వద్దని కూడా చెప్పలేదని. విరాజ్ వద్దు అని చెప్తే మళ్ళీ పెద్ద గోల చేసిద్ది. ఇప్పుడేమో ఇలా అంటుంది మీ వేగ పాప. వేగ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటాడు విరాజ్. సాది మాట ఇచ్చినట్టుగానే నీరజ్తో మూవీకి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు మూవీలో మునిగిపోయిన నీరజ్ సెకండ్ హాఫ్ నుండి సాదీని చూడడం మొదలుపెట్టాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అంటూ నీరజ్ ఫేస్ని స్క్రీన్ వైపుకు తిప్పుతుంది సాధిక. ఎంత సాధిస్తున్నావే, సాధిక అని పేరు పెట్టుకున్నందుకు, ఇప్పుడు చెప్తా నీ పని అనుకొని నీరజ్ తన షూని తీసి తన కాలుని సాధిక కాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళి స్మూత్గా రబ్ చేస్తుంటాడు. హే ఏం చేస్తున్నావంటుంది సాది హస్కీగా. వద్దు నన్నేం చేయకు అంటూ నీరజ్ కాలర్ పట్టుకొని మీదకు లాక్కుంది. వసే పిచ్చి మొహమ, వద్దన్నప్పుడు వెనక్కి తోయాలి, ముందుకు లాగకూడదు అంటూ సాది మెడ చుట్టూ ఉన్న చేతుల్ని వెనక్కి తీసుకుని వెనక్కి జరుగుతుంటే సాది కోపంగా చూసి రేయ్ మధ్యలో వదిలేయడం పాపం అంటూ నీరజ్ లిప్స్ని అందుకుంది. సాది అంత అడ్వాన్స్ అయ్యి కిస్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని నీరజ్ ఫుల్ షాక్ అవుతాడు. సాదికి కిస్ ఎలా పెట్టాలో తెలియక 2 టైమ్స్ అతని లిప్స్ని పైన టచ్ చేసి వదులుతుంది. అయ్యో నా సాది బేబీకి కిస్ చేయడం కూడా రాదే అని నీరజ్ టైట్గా లిప్స్ని అందుకుంటాడు. మొదటి ముద్దులో ఇంత అమృతం ఉంటుందా అన్నట్టు ఇద్దరూ ఒకరి పెదవులని ఒకరు వదలకుండా లాంగ్ లాస్టింగ్గా కిస్ చేస్తూనే ఉన్నారు. సాదితో మొదటిది నీరజ్కి. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోవడానికి సిగ్గుగా అనిపించి వేరే వైపుకు టర్న్ అవుతారు. అయ్యో ఏం చేసావే సాది, ఎందుకే అంత తొందర నీకు, కొంచెం ఓపిక పట్టొచ్చుగా, అనవసరంగా ముందు అడ్వాన్స్ అయ్యాను, ఇప్పుడు నా మొహం ఎలా చూపించుకొని ఈ నీరజ్కి అని తల పట్టుకుంటుంది సాధిక. మూవీ అయ్యే వరకు కూడా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోకూడదు అనుకున్నారు. మూవీ అయ్యాక నా ఫేస్ ఎలా చూపించాలా అని టెన్షన్ పడుతున్న సాది చేతిని పట్టుకుంటాడు నీరజ్. అతని స్పర్శకి పెదవుల్లో చిరునవ్వు వచ్చి చేరుతుంది ఆమెకు. ఏంటి భయపడుతున్నావా అంటాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అని తల దించుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా పెళ్లి చేసుకుంటాం, భయం ఎందుకు అంటూ అతని అదరాలను ఆమె నుదుటిన ఆనిస్తాడు. ఏమో తెలియదు, ఏడుపు వచ్చేస్తుంది, ఇలా ఎవరితో జరగలేదు, నాకు మొదటి ముద్దు అని ఏడుస్తుంది. నాకు మాత్రం ఇది ఎన్నోదో లెక్కలేదు అని టంగ్ స్లిప్ అవుతాడు నీరజ్. అంతే, వెంటనే కళ్ళల్లో నీళ్లు వరదలై పొంగుతాయి సాధికకి. ఏ అమ్మాయినా తన భర్తకి తనతోనే అన్నీ జరగాలి అనుకుంటుంది. నీరజ్కి ఇది ఎన్నోదో కూడా లెక్కలేదు అనేసరికి అతని మీద కోపం చిరాకు అన్నీ వచ్చి చేరుతాయి. ఇంకా అక్కడ ఉండాలి అనిపించక మూవీ మధ్యలోనే లేచి బయటకు వచ్చేస్తుంది సాది. ఇష్, నాకు మాత్రం నోటితులు మామూలుగా లేదు, సాది పెట్టిన ముద్దు తెలుపుతుంది ఆమెకి ఇలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ లేదని.
మనకేమో గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ, కానీ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనిపించలేదు. ఫస్ట్ టైం సాధిని పెళ్లి చేసుకోవాలి అనిపించి ఇంత కష్టపడి ఈరోజు ఒక్క డైలాగ్తో ఆమెను దూరం చేసుకున్నానే అనుకుంటూ తనని ఫాలో అవుతూ ఉన్నాడు నీరజ్. థియేటర్ బయటకు వచ్చి గుక్క పెట్టి ఏడుస్తుంది. ముద్దు ఎన్నోదో లెక్కలేదంట అతనికి. అన్నీ అయిపోయాయే ఉంటాయి. రేపటి రోజున నన్ను కూడా వదిలేస్తాడా? నాతో అవసరం తీరాక వదిలేస్తే అమ్మో, ఆ ఆలోచన కూడా తట్టుకోలేకపోతున్నా. రేపు అవన్నీ జరిగి బాధపడే కన్నా ఇప్పుడే వదిలేస్తే బెటర్ అనుకొని ఫాస్ట్గా తన స్కూటీ దగ్గరకు వెళ్తుంది. సాధిక ఆగు అని ఆమె స్కూటీకి కీ తీసుకున్నాడు. నీరజ్ లేట్ అవుతుంది, కీ ఇవ్వు అంది సాధిక. ఐఎమ్ సో సారీ సాధిక, నీ లైఫ్ నీ ఇష్టం, నువ్వు ఎలా ఉంటే నాకేంటి అంటుంది. నా లైఫా? మారిపోయావా సాధిక అప్పుడే అన్నాడు నీరజ్. అవును, ఐ హేట్ యు నీరజ్. సాది ఐ లవ్ యూ అని ఆమెని టైట్గా హక్ చేసుకుంటాడు. డోంట్ యూ డే టు టచ్ మీ అని గట్టిగా అరిచి కీ లాక్కుంది నీరజ్ దగ్గర నుండి సాధిక. ప్లీజ్ అలా చేయొద్దు, నా మాట వినవే. నాకు నీకన్నా ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ముద్దులు వరికే వెళ్ళాను, అంతకు మించి ఇంకేం లేదు. అవునా, సరే, ఇప్పుడు నాతో కూడా ముద్దు అయిపోయిందిగా, వేరే దాన్ని వెతుక్కో. సాది నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అంటాడు నీరజ్ కోపంగా. నాకు లేదు, ఈ రోజు నుండి నీకు నాకు సంబంధం లేదు అని కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వెళుతున్న సాదిని ఫాలో అవుతాడు, సేఫ్గా ఇంటికి రీచ్ అవుతుందో లేదో అని. సాది ఆమె ఇంట్లోకి వెళ్ళగానే నీరజ్ రిటర్న్ అవుతాడు. వేగా డిన్నర్ చేసి విరాజ్ కోసం చూస్తుంది. ఎంతసేపు అయినా అతను రాకపోయేసరికి కిటికీలోంచి చూస్తుంది ఏం చేస్తున్నాడా అని. టీవీ చూస్తూ అలానే నిద్రపోతాడు విరాజ్. అబ్బా, ఇతను పడుకున్నాడే, ఈరోజు ఒంటరిగా ఉండాలా, అలవాటు అయ్యాడు ఈడియట్ అని విరాజ్ని తిట్టుకుంటూ చేతికి దొరికిన వస్తువుని విరాజ్ మీదకు విసురుతుంది. అతను సోఫాలో చిన్నగా కదిలి ఇంకో సైడ్ పడుకుంటాడు. ఇంకా లాభం లేదని విరాజ్ అని గట్టిగా పిలిచింది వేగ. దెబ్బకి ఉలిక్కిపడి లేచి ఏంటే అంటాడు. రూమ్లోకి రా, కిందకి దొరికితే పడతావేమో అని భయం వేస్తుంది. ఆహా, అవునా, ఏం యాక్టింగ్ చేస్తుందో. అమ్మాయి గారికి నేను పక్కన లేకపోతే నిద్ర రావడం లేదనుకుంటా, ఇంకొంచెం డ్రామా ప్లే చేద్దాం అనుకుంటాడు విరాజ్. ఇప్పుడు నేను రానులే, కింద పడుకుంటా అని నేల మీద పడుకుంటాడు. కింద చల్లగా ఉంటుంది, అసలే నీకు హెల్త్ బాగాలేదు, రా అని పిలిచింది వేగా మళ్ళీ. తనకేం వినిపించినట్టు అలానే పడుకుంటాడు విరాజ్. ముందే నా పక్కన పడుకో అని పిలిచి ఉంటే బాగుండేది, ఇండైరెక్ట్గా పిలిచాను అని ఈ దరిదాపుల్లోకి కూడా రాలేదు విరాజ్ అని మూతి తిప్పుతుంది వేగ. విరాజ్ 1 గంట తరువాత నిద్ర లేచి రూమ్కి వెళ్తాడు. వేగ ఫేస్ మొత్తం డిస్టర్బ్గా కనిపించేసరికి ఆమెని తన గుండెల మీద చేర్చుకుంటాడు. వెంటనే ఆమె ఫేస్లోనికి చిరాకు మొత్తం పోయింది. ప్రశాంతంగా పడుకుంది. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఎప్పటికీ మారుతావే మొండి పిల్ల అని టైట్గా హక్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే వేగాన్ని లేపి హాస్పిటల్కి వెళ్దాం, రెడీగా ఉండమని చెప్తాడు. అని లేచి రెడీ అవుతుంది. బైక్ మీద కంఫర్ట్గా ఉంటుందా లేకపోతే కార్ బుక్ చేయనా అని అడుగుతాడు. హలో, నాకు 4th మంతే, నేను కూర్చోగలను అంది వేగ. సరే, వెళ్ళి టిఫిన్ చేసి రెడీగా ఉండు, నేను ఫ్రెష్ అయి వస్తాను. విరాజ్ మెడ చుట్టూ చేతులు వేసి మునివేళ్ల మీద నుంచుని కుడి చేతిని అతని నుదుటి మీద పెడుతుంది. ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఏంటి మేడం, నా నుదుటిన ఏముంది అలా చూస్తున్నారు అని అడుగుతాడు. మీ ఫీవర్ తగ్గిందా లేదా అని. తగ్గితే ఏంటి, తగ్గకపోతే ఏంటి, నేను నీ భర్తని కాదుగా, వదిలేయని విసుగ్గా ఆమెని విదిలించుకొని వెళ్ళిపోతాడు. అవును, ఇతను నా భర్త కాదు, నాకెందుకు ఇతని గురించి, నాకేం అవసరం లేదని టిఫిన్ చేయడానికి వెళుతుంది వేగ. వేగాది ఫినిష్ అవ్వగానే ఆమెని రమ్మని పిలుస్తాడు విరాజ్. నువ్వు తిని ట్యాబ్లెట్ వేసుకుంటేనే వస్తా అని బెదిరిస్తుంది వేగ విరాజ్ని. విరాజ్ ఆమెను తిట్టుకుంటూ టిఫిన్ ఫినిష్ చేసా వెళ్దామా అంటాడు. ఏంటి సార్, నన్ను ఫ్రీగా వదిలేశారు, బేడీలు వేసి హాస్పిటల్కి తీసుకెళ్తారేమో అనుకున్నా. అయ్యో మర్చిపోయాను, వెళ్ళేదారిలో తీసుకొని వేస్తానులే అంటాడు ఆమె తిక్క కుదర్చడానికి. ఈడియట్, నీ బిడ్డని మోస్తున్నాను కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నావో అని అతని వీపు మీద కోటింగ్ ఇస్తుంది వేగ. హహహ అని నవ్వుతూ ఎందుకే లేనిపోని ఐడియాస్ ఇస్తావు అన్నాడు విరాజ్. నేను అంటే మాత్రం నువ్వు వద్దు అనాలి కానీ సరే అంటావా, నీతో పచ్చి అంది. సరే సారీ అంటూ బైక్ ఆపుతాడు విరాజ్. ఏంటి ఆపావని అడిగింది వేగ. హాస్పిటల్కి వచ్చాం అందుకే అని వేగ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళతాడు. వేగాన్ని చెక్ చేసి గంట తర్వాత అంతా బాగానే ఉంది,
ఇలానే డైట్ మెయింటైన్ చేయమని చెప్తుంది డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి వేగాని ఇంటి దగ్గర దింపుతాడు విరాజ్. నేను వెళ్తానులే విరాజ్, నువ్వు స్టేషన్కి వెళ్ళు అంది వేగ. అంత లేదు, నిన్ను గదిలో లాక్ చేసి వెళ్తా అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాడు. వేగ కోపంగా మూతి ముడుచుకొని కూర్చుంది. విరాజ్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ముందు డైరీ పెట్టుకొని చదవడం స్టార్ట్ చేయగానే కాల్ వస్తుంది. పై ఆఫీసర్ విరాజ్ని ఒక కేసు అప్పచెప్పి 1 monthలో సాల్వ్ చేయమని చెప్తారు. డైరీ పక్కన పెట్టి దాన్ని ఛేదించే పనిలో పడిపోతాడు విరాజ్. మళ్ళీ వనిత కేసుకి బ్రేక్ వచ్చేసరికి ఫీల్ అవుతాడు. పై ఆఫీసర్స్ చెప్పినట్టుగానే విరాజ్ ఆ కేసుని 1 monthలో కంప్లీట్ చేస్తాడు. ఈ 1 monthలో వేగ చాలా దగ్గర అవుతుంది విరాజ్కి. వేగ తనతో నార్మల్గా ఉండేసరికి మళ్ళీ మునిపటి వేగ అవుతుందేమో అనే కొత్త ఆశ చిగురిస్తుంది విరాజ్లో. వేగాని ఇంకా అలానే రూమ్లో ఉంచడం ఇష్టం లేక లాక్ ఓపెన్ చేసి ఇక నుండి నీకు ఫ్రీడమ్ ఇచ్చా అని చెప్తాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. వేగ పాప రిలీజ్ అయింది. విరాజ్ వదిలేశాడు ఆమెని గదిలో నుంచి. సాది పాపకి నీరజ్కి ఏమో బ్రేకప్ అయింది. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ, స్టోరీ కంటిన్యూస్. వేగాని ఎందుకు రిలీజ్ చేశాడంటాడు? నిజంగా వేగ తనకి దగ్గర అవుతుందని రిలీజ్ చేశాడా, లేకపోతే ఇంకేదో ఆలోచనతో విరాజ్ ఆమెని రిలీజ్ చేశాడా? సాధిక నీరజ్ మళ్ళీ కలుస్తారా? నీరజ్కి ఉన్న నోటుతూల వలన సాధికని పోగొట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ కలవడం కష్టమే అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్కి ఇంకొక పాజిటివ్ కామెంట్ వచ్చిందండి. అది కూడా నాకు మళ్ళీ బూస్టప్ని ఇచ్చింది. విరాజ్ మొదట మంచివాడు కాదు, ఆ తర్వాత మంచిగా మారిపోయి మంచి రూట్లో వెళ్తున్న టైంలో మీరు మళ్ళీ తనని నెగిటివ్లా చేసేసరికి అందరూ అలా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. సిస్టర్, మీరు అవేమీ పట్టించుకోకండి. వాళ్ళు పాజిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్, నెగిటివ్గా ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెడతారు. బట్ మీ వే ఆఫ్ రైటింగ్ స్టైల్లో మీరు రాసుకుంటూ వెళ్ళండి అని ఒక సిస్టర్ అంది. ఐ రియలీ లైక్ ఇట్. నేను మీ కామెంట్స్ చదివాక అదే అనుకున్నాను. నెగిటివ్ వచ్చినప్పుడు అలానే పెడతారు, పాజిటివ్ వచ్చినప్పుడు సూపర్ స్టోరీ అని కూడా పెడతారు అని. బట్ సమ్ టైమ్స్ మరీ ఓవర్గా మాట్లాడేస్తారు. నువ్వు స్టోరీ ఎందుకు రాస్తున్నావు, ఇంకా ఆపై నిన్ను ఆడియన్స్ తిడతారు, ఇలానే కంటిన్యూ చేస్తే అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. వాటి వల్ల మరీ చిరాకు అనిపిస్తుంది. అప్డేట్స్ అందుకే లేట్ అవుతున్నాయి. ఆ కామెంట్స్కి చిరాకు వచ్చేస్తుంది. కానీ నేను మీకు ఇస్తాను, అలవాటు చేశాను కాబట్టి.